తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మళ్ళీ చేరికల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ చేరికల కమిటీలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటెల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, మిగతా లోక్సభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులని ఉన్నారు. ఈ చేరికల కమిటీ యొక్క లక్ష్యం ఏంటంటే, లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళని చేర్చుకుంటారు. గతంలో ఎంపీగా పోటీ చేసి, లేదు ప్రస్తుతం లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నవారు, రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నవారు ఉంటే వాళ్ళని చేర్చుకుంటారు. ఆ కోవకు చెంది తెలంగాణ రాష్ట్రంలో 2 పేర్లు వినబడుతున్నాయి. జహీరాబాద్లో బీబీ పాటిల్, ఆయన పేరు ఎప్పటి నుంచో గత 5-6 సంవత్సరాల నుంచి పార్టీ మారతాడంట, బీజేపీలోకి వస్తాడంట అని వినపడుతుంది. ఇప్పుడు జహీరాబాద్లో బీబీ పాటిల్ పార్టీ మారి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వస్తే ఆయనకు ఆ సీటు ఖరారే. అలాగే నాగర్ కర్నూల్లో సిట్టింగ్ ఎంపీ, మాజీ మంత్రి రాములు, పి రాములు, ఆయన కానీ ఆయన కుమారుడు కానీ పోటీ చేయాలనే సంకల్పంతో ఉంది. ఆయనకి అక్కడ అచ్చంపేటలో ఉండే గువ్వల బాలరాజు వల్ల వాళ్ళ ఇద్దరి మధ్య ఉండే వైరుధ్యము, తగాదా, దానివల్ల బాలరాజు ఒత్తిడి వల్ల రాములకు సీటు ఇచ్చే అవకాశం బీఆర్ఎస్ పార్టీలో లేదు. రాములు కుమారుడు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామని ఆలోచన చేస్తే, కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన అభ్యర్థి ఉన్నాడు, డాక్టర్ మల్లు రవి. ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి కుడి భుజం లాంటివాడు. అందువల్ల మల్లు రవికి కాకుండా నాగర్ కర్నూలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఇచ్చే ప్రసక్తే లేదు. అందువల్ల పి రాములు ఆయన భారతీయ జనతా పార్టీలో తన కుమారుడితో సహా చేరి, రాములు కానీ తన కుమారుడు కానీ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే రాములు మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు. నాగర్ కర్నూలులో ఎక్కువ సార్లు మాదిగ సామాజిక వర్గానికి చెందినవారే ఏ పార్టీలో పోటీ చేసినా గెలవటం అనేది ఎక్కువ సార్లు ఆ నాగర్ కర్నూలు జరిగింది. ఈ చేరికలు అనేది లోక్సభ సీట్ల అభ్యర్థులే కాదు, గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, తర్వాత 15 జిల్లాల్లో జిల్లా అధ్యక్షులను మార్పు చేసి కొత్త రక్తాన్ని భారతీయ జనతా పార్టీకి ఎక్కించాలి. ఎప్పుడో దశాబ్దాల నుంచి పాత బీజేపీ అధ్యక్షులు ఆశించిన రీతిలో ఫలితాలను చూపించలేకపోయారని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీల్లో ప్రక్షాళన జరగబోతూ ఉంది. ఎప్పుడైతే పార్టీ ప్రక్షాళన జరిగిందో, యువ రక్తము, నూతన రక్తము, కొత్త వాళ్ళు ఇతర పార్టీల నుంచి, ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది పక్కచూపులు చూస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు కొంతమంది చూస్తే, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు. ఎందుకంటే త్వరలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండలం ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నికలు రాబోతున్న తరుణంలో భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా చేరికల కమిటీ ఏ స్థాయిలో ఉన్నా కూడా వివిధ జిల్లాల్లో ఈ చేరికలను ప్రోత్సహించాలనే ఆలోచనతో చేరికల కమిటీ కూడా వేశారు. ఇంకా రకరకాల కమిటీలు వేసినా ఇది ఈ చేరికల కమిటీకి గురుతర బాధ్యత ఉన్నది. 17 నియోజకవర్గాలకు, లోక్సభ నియోజకవర్గాలను ఈ రోజు నుంచి అంటే 8 జనవరి నుంచి
ఎన్నికల ఫలితాలు, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక బాధ్యత గల సీనియర్ నాయకుడిని, ఎమ్మెల్యేని లేదా మాజీ ఎంపీని ఇన్ఛార్జిగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నియమించడం జరిగింది.